Hello everyone, నేను మీ డాక్టర్ నీలిమా పొట్లూరి, సీనియర్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, ఎన్వికే ఎస్థెటిక్ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ కావూరి హిల్స్లో చీఫ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మీకు మాయిశ్చరైజర్స్ ఎలాంటివి పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ మనం లూప్ వామ్ వాటర్తో స్నానం చేసిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ అనేది ఫేస్కి అప్లై చేసుకోవాలి. సో తడిగా ఉన్నప్పుడే మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే అబ్జార్ప్షన్ టు ద స్కిన్ విల్ బి వెరీ గుడ్ అనమాట. సో సీజన్స్, ఎలాంటి సీజన్స్లో మనం మాయిశ్చరైజర్స్ పెట్టుకోవాలి? అన్ని సీజన్స్, వింటర్, సమ్మర్, రైనీ సీజన్, అన్ని సీజన్స్లో మనం అప్లై చేసుకోవాలి. కానీ వింటర్ సీజన్లో ఎక్కువ డ్రైనెస్ అవుతుంది కాబట్టి అప్పుడు కొంచెం బటర్ క్రీమ్స్ అనేది బాడీకి, ఫేస్కి అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్స్ అనేది స్కిన్ టైప్ బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. డ్రై స్కిన్కి వేరే టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్, ఆయిలీ స్కిన్కి వేరే టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ అండ్ నార్మల్ స్కిన్కి వేరే టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్. యాక్నీ ప్రోన్ స్కిన్కి నాన్ కొమోడోజెనిక్ మాయిశ్చరైజర్స్ అనేవి ఉంటాయి, అవి అప్లై చేసుకోవాలి. అండ్ ఫేస్కి వేరే టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్కి బాడీ వేరే మాయిశ్చరైజర్స్ అనేది ఉంటాయి. మీరు మీ డాక్టర్ని కనుక అప్రోచ్ అయితే ఎలాంటి మాయిశ్చరైజర్స్ బాగుంటాయి, మీ స్కిన్ టైప్కి ఎలాంటి మాయిశ్చరైజర్స్ అనేది సూట్ అవుతుంది అనేది డాక్టర్ గైడ్ చేస్తారు. మాయిశ్చరైజర్స్లో చాలా రకాలు ఉంటాయి. అందులో మనకి ఉండేవి సెరమైడ్స్, హైలోనిక్ యాసిడ్, వైటమిన్ ఈ, స్క్వాలిన్, వైటమిన్ బి, షియా బటర్, నియాసినమైడ్ అనేవి ఉంటాయి. సో మీ స్కిన్ ప్రకారంగా మనం ఏది అయితే మీకు సూట్ అవుతుంది అనేది మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దాని ప్రకారంగా ఆ మాయిశ్చరైజర్స్ అనేది మీరు ఎవ్రీడే హౌస్లో అప్లై చేసుకోవచ్చు. మనకు 35 years అయిన తర్వాత బాడీలో మామూలుగానే హైడ్రేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో హైడ్రేటింగ్ ఫుడ్స్ కూడా మనం తీసుకోవాలి. మీకు హైడ్రేటింగ్ ఫుడ్స్ అంటే ఏంటి అనేది తెలవాలంటే నా పాత వీడియోని మీరు చూస్తే కనుక మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో మాయిశ్చరైజర్స్ వాడటం వల్ల మనకి స్కిన్లో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే, ఇట్ నరిషెస్ ద స్కిన్, హైడ్రేట్స్ ద స్కిన్ అండ్ గివ్స్ ద గ్లో అండ్ రెడ్యూసెస్ ద రింకిల్స్, ముడతలు అనేవి తగ్గుతాయి అండ్ డ్రైనెస్ అనేది బాగా తగ్గుతుంది. సో డ్రైనెస్ తగ్గటం వల్ల మనకి స్కిన్ అనేది మంచిగా మాయిశ్చర్ ఉండి గ్లోగా ఉంటుంది. సో ఇలా ప్రతిరోజు మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా మీ డైలీ రొటీన్లో వాడుతూ ఉండాలి. ఇంకా ఈ మాయిశ్చరైజర్స్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయంటే ఎన్వికే స్కిన్ క్లినిక్ని కాంటాక్ట్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.